స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. అందువల్లనే భీష్ముడికి ఇచ్ఛామరణ శక్తి ఉంది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన ప్రాణాలను వదిలేసేటువంటి వరం తండ్రి ప్రసాదించాడు. అది వరం అనుకోవాలో శాపం అనుకోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకి జీవితం అంతా మూడువారిన జీవితమే కదా. ఆయన ఒక రకంగా శంతనుడు వంశాభివృద్ధి చేయాలి అనుకుంటే తన వివాహం చేసుకునే బదులు తన కొడుకుకే వివాహం చేస్తే ఆయన కలిగే సంతానంతో వంశాభివృద్ధి జరుగుతుంది కదా. ఆయన ఆ సమయంలో సత్యవతి ఆకర్షణలో పడి కొడుకుకు వివాహం చేయాలనేటువంటి విషయం కూడా ఆయనకు గుర్తు రాలేదు. అంటే నా కుమారుడు వివాహం వయసుకు వచ్చాడు, అతనికి వివాహం చేసి అతని ద్వారా సంతానాన్ని వంశాభివృద్ధిని చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో ఆయనకి కలగలేదు. అదే సమయంలో భీష్ముడికి కూడా నేను వివాహ వయసుకు వచ్చాను, వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక ఆలోచన భీష్ముడికి కూడా లేదు. కానీ శంతనుడికి మాత్రం ఆ సమయంలో మనసులో సత్యవతి మీద కోరిక కలిగింది, వివాహం చేసుకున్నాడు. కొడుకుకి వరం అయితే ఇచ్చాడు, కానీ అది వరంగా కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన వరం అనుకునే ఇచ్చాడు, ఒక రకంగా చెప్పాలంటే అది శాపమే. ఎలా అంటే మూడు వారిన జీవితం, ఆ జీవితంలో సంతోషమే లేదు, సుఖం లేదు. తన అంటే సత్యవతి పిల్లలకి రాజ్యాధికారం అప్పచెప్పి వాళ్ళకి అన్ని దిశానిర్దేశం చేస్తూ జీవించడం, ఆయన జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఈయన సంతోషపడడమే కానీ ఈయన జీవితానికి సంతోషం అనేది ఏ రకంగానూ కూడా లేదు కదా. తన తండ్రి కోసం అన్నిటినీ త్యాగం చేసేసాడు భీష్ముడు. ఒక రామాయణంలో చూస్తే రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేసి వనవాసానికి వెళ్ళాడు. వనవాసం పూర్తి చేసుకుని వచ్చినాక ఆయన రాజ్యం తిరిగి దక్కింది. మరి అదే మన భారతంలో ముందు చెప్పుకున్నాం, పూరుడు తన తండ్రి అడిగాడని యవ్వనాన్నే దానం చేశాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన యవ్వనంతో పాటు రాజ్యాధికారం కూడా లభించింది. వీళ్ళందరూ ఏదైతే త్యాగం చేశారో వాళ్ళకి అది తిరిగి లభించింది. కానీ భీష్ముడు తండ్రి కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు. అక్కడ ఆయనకి తిరిగి లభించింది ఏమీ లేదు, మూడు వారిన జీవితం. ఆ జీవితానికి వరంగా ఇచ్చినటువంటి శాపం, నీకెప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు అనేటువంటి శాపం. ఇది దేవవ్రతుడి నుంచి భీష్ముడిగా మారినటువంటి భీష్ముడి చరిత్ర. ఇక తర్వాత సత్యవతి శంతనుడు ఇద్దరు ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వారికి ఇద్దరు పుత్రులు కలిగారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వారి సంతానం కలిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకే శంతనుడు మృతి చెందాడు. ఇక పిల్లల భారం కూడా భీష్ముడే మోసాడు. ఈ కలిగినటువంటి ఇద్దరు సంతానంలో చిత్రాంగదుడు చాలా విలక్షణమైనటువంటి వాడు. అంటే మంచి సద్గుణాలు ఏమీ లేవు అతనికి. దేవతల్ని, రాక్షసుల్ని, గంధర్వుల్ని, ఋషుల్ని అందరినీ ద్వేషిస్తూ ఉంటాడు, అందరినీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అహంకారం గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. నన్ను మించినటువంటి రాజు లేడు, నన్ను మించినటువంటి పరాక్రమవంతుడు లేడని అందరి మీదకి యుద్ధానికి కాలు దుబ్బుతూ ఉంటాడు. ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాడు చిత్రాంగదుడు. అతను యుక్త వయసుకు వచ్చినాక అతనికి భీష్ముడు యువరాజు పట్టాభిషేకం చేశారు. అంటే తన ఇచ్చిన మాట ప్రకారం తన తల్లి కోరిక మేరకు అతనికి చిత్రాంగదుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. అసలే దుందుడికి స్వభావం కలిగినటువంటి వాడు యువరాజుగా పట్టాభిషేకం చేసినాక తన వికృత చేష్టలు ఇంకా ఎక్కువైన ప్రతి ఒక్కరిని యుద్ధానికి ఆహ్వానించటం, వారితో యుద్ధం చేయటం, యుద్ధానికి తనపడటం, ఇలాంటి పనులే చేస్తూ ఉండేవాడు. భీష్ముడు ఎంత వారించినా వినేటువంటి వాడు కాదు. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఈయన యొక్క పనులు చేష్టలు మరీ వికృతమైపోయి దానికి అడ్డుకట్ట వేయాలని మరలా ఇంకొక చిత్రాంగదుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఇతన్ని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వీరిద్దరూ కలిసి కురుక్షేత్రంలో యుద్ధం చేస్తూ ఉంటారు. అలా చాలా రోజులు యుద్ధం జరుగుతూ ఉండగా చిత్రాంగదుడు గంధర్వుడు కదా, తనకు తెలిసినటువంటి మాయా విద్యతో మాయగా ఆయన మీద బాణాలు వేసి ఈ చిత్రాంగదుడిని యుద్ధంలో సంహరించేస్తాడు, యుద్ధంలో చనిపోతాడు. కలిగినటువంటి ఇద్దరు సంతానంలో ఒక సంతానం చిత్రాంగదుడు చనిపోయాడు, ఇంకా వింది విచిత్రవీర్యుడు. ఈ చిత్రాంగదుడు చనిపోయిన తర్వాత భీష్ముడు విచిత్రవీర్యుడికి పట్టాభిషేకం చేస్తే యువరాజు పట్టాభిషేకం చేశాడు.
ఇతను కూడా యుక్త వయసుకు వచ్చాడు. అతనికి వివాహం చేయాలని సంకల్పించుకుంటాడు. సో వివాహం కోసం సరైనటువంటి కన్యలని వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో కాశీ మహారాజు తనకున్నటువంటి 3 కుమార్తెలకి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ విషయం తెలిసి భీష్ముడే తమ్ముడు కోసం భార్యలను తీసుకురావడం కోసమని కాశీకి అక్కడికి వెళ్తాడు. ఆ రాజసభకు వెళ్ళి స్వయంవరం జరుగుతున్నటువంటి సభకి భీష్ముడు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి రాజులందరూ ఆయన్ని చూసి నవ్వుతారు. ఇంత వృద్ధుడు అయిపోయావు, ఈ సమయంలో నీకు వివాహం అవసరమా అని అతన్ని కొంచెం ఎగతాళిగానే మాట్లాడతారు. కానీ భీష్ముడు నన్ను ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సభలో అని అడిగి ఎవరు ఏమీ మాట్లాడకపోవడంతో ఆ 3 రాజకన్యల్ని తీసుకుని రథం ఎక్కించుకుని వచ్చేస్తాడు. ఇదంతా చూసి రాజులందరూ కలిసి మాట్లాడుకుని రాజులందరూ కలిసి ఉమ్మడిగా ఆయన మీదకి యుద్ధానికి వస్తారు. అందరూ కలిసి ఆయనతో యుద్ధం చేస్తారు. కానీ అతని పరాక్రమం ముందు ఎవరు నిలబడలేక అందరూ పారిపోతారు. అలా ఆయన వాళ్ళ 3 తీసుకుని ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సాల్వుడు అనేటువంటి రాజు భీష్ముడిని వెంబడించి భీష్ముడితో యుద్ధం చేస్తాడు. చాలాసేపు ఆయన యుద్ధం చేసి భీష్ముడి పరాక్రమం ముందు నిలబడలేక అతను కూడా వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఈ అంబిక, అంబాలిక కాశీ మహారాజు కుమార్తెలు ఇలా 3 తీసుకుని హస్తినాపురానికి వెళ్ళి విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. సెలవు. నమస్కారం.